హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ మంగళగిరి శారీకి బ్లౌజ్ ఎలా రెడీ చేశానో చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చేసి ప్యూర్ మంగళగిరి శారీ అండి. దీనికి ఇలా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. సో బ్లౌజ్ ఏంటంటే రన్నింగ్ వచ్చిందండి. నేను ఇలా కాంట్రాస్ట్ మందార పువ్వులకి పింక్ కలర్ ఉంది కదండి, ఆ కలర్ అనేది కస్టమర్ ఆల్రెడీ మనకి పీస్ తీసుకొస్తారండి. ఇది హాఫ్ ఫుట్ పీస్ కాదండి, ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. చాలా స్మూత్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడుతుంది. ఈ మందార పువ్వులు ఉన్నాయి కదండి, ఆ పువ్వులనే వర్క్ అనేది సెలెక్ట్ చేసి ఆ వర్క్ అనేది వేయించానండి. తర్వాత ఈ హ్యాంగింగ్స్ కూడా నేను కొంచెం మైండ్తో ఆలోచించి రెడీ చేశానండి. అవి ఎలా అంటే, హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ 11.5 దాకా వర్క్ అనేది వచ్చినాయండి. ఫ్లవర్స్ వాళ్ళ కస్టమర్ ఏంటంటే 8.5 చాలు అన్నారు వర్క్. హ్యాండ్ 8.5 వల్ల పైన మిగిలిన 4 ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్ ఇటు సైడ్, 2 ఫ్లవర్స్ అటు సైడ్ హ్యాండ్లో మిగిలినాయండి. అవి నేను హ్యాంగింగ్స్ అనేది రెడీ చేశాను. ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా చేసి వచ్చారు నాకు వర్క్ కూడా వాళ్ళు. స్టిచ్చింగ్ కూడా నేను అంతే పర్ఫెక్ట్గా, అంతే నీట్గా చేశానండి. ఆ ఫ్లవర్స్ కూడా చూడండి, వైట్ ఫ్లవర్స్ వేసారండి. వైట్ ఫ్లవర్స్కి అవుట్లైన్గా శారీలో పింక్, బేబీ పింక్ కూడా ఉందండి. ఆ బేబీ పింక్ అవుట్లైన్ అనేది వేయించాను. సో చాలా బాగుందండి. ఈ బేబీ పింక్ వల్ల మంచి హైలైట్గా ఉందండి. వైట్ దగ్గర చిన్నగా బేబీ పింక్ వాడారండి. డార్క్ పింక్, బేబీ పింక్, గ్రీన్, ఈ 3 కలర్సే ఉన్నాయండి ఇందులో. వాటిని యూజ్ చేసుకుని ఇలా వర్క్ అనేది చేయించానండి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇది కూడా మంగళగిరి శారీయేనండి. కొంచెం మిక్సింగ్ కాటన్ టైప్లో ఉంటుంది. ఇదేంటంటే శారీకి నేను ఇలా స్కాలఫ్ అనేది చేయించానండి. శారీ అంతా ఆల్ ఓవర్ స్కాలఫ్ చేయించాను. ఇందులో వైట్ ఉంది కదండి, మిల్క్ వైట్, ఆ వైట్ అనేది తీసుకుని ఇలాగా స్కాలఫ్ అనేది చేయించానండి. శారీ అంతా స్కాలఫ్ వస్తుంది. చాలా నీట్గా చేసి ఇచ్చారు కదండి, నాకు మంచి ఫినిషింగ్ ఉందండి. దానికి బ్లౌజ్ ఏంటంటే స్కాలఫ్ ఏదైతే తీసామో వైట్, ఆ వైట్తో నేను బ్లౌజ్ అనేది హాఫ్ పట్ తీసానండి. హాఫ్ పట్ తీసి దానికి వర్క్ అనేది వేయించాను. వర్క్ కూడా స్కాలఫ్లో వచ్చిన వర్క్ అనేది సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసి దాన్ని ఏమని చెప్పాను, అది కూడా వాళ్ళు చాలా నీట్గా వేసి ఇచ్చారండి. స్కాలఫ్ కూడా చూడండి, నెక్ చుట్టూ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. ఆ పింక్ కలర్తో అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది కూడా వేయించాను. కొంచెం లుక్ అనేది కొంచెం గ్రాండ్గా ఉంటుందండి, కానీ చాలా క్లాసీగా కూడా ఉంటుంది. హ్యాండ్కి కూడా ఆల్ ఓవర్ కట్ వర్క్ ఇచ్చాను. ట్యాజిల్స్ కూడా సెల్ఫ్ కలరే రెడీ చేశానండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఈ పింక్ కలర్స్ ఫ్లవర్స్ వల్ల చాలా క్లాసీగా ఉంది కదండి బ్లౌజు. చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంది. వేసుకుంటే ఇంకా బాగుంటుందండి బ్లౌజ్ అనేది. ఫినిషింగ్ చూడండి, కట్ వర్క్కి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసి ఇది షేప్ బ్లౌజేనండి. ఫ్రంట్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ స్కాలఫ్ అనేది మనం తిప్పిన వెంటనే హ్యాండ్తో హెమ్మింగ్ వేయించడం వల్ల లోపలికి వెళ్లకుండా ఉంటుందండి. మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. ఈ రెండు నేను ఎలా రెడీ చేస్తానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.